భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం నమ శివాయ సిద్ధన్నమ. ఓం నమ శివాయ సిద్ధన్నమ. ఓం నమ శివాయ సిద్ధన్నమ. కార్తీక పురాణ కథలు 18వ రోజు 18వ అధ్యాయంలో ఈ రోజు మనం సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావములు మొదలైన విషయాలను తెలుసుకుందాం. అంగీరసుడు చెప్పిన విషయాలను అన్నిటినీ విని ధనలోభుడు ఆయనకు నమస్కరించి ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనయ్యాను. నా సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశం చేశారు. నేటి నుండి మీ శిష్యుడినయ్యాను. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితం వల్లనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించింది. లేనిచో నేను మహాపాపినయ్యి మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షం కలిగింది కదా. మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే కదా. అట్టి నేనెక్కడా? మీ దర్శన భాగ్యం ఎక్కడా? నాకు సద్గతి ఎక్కడా? పుణ్య ఫల ప్రధానమగు ఈ కార్తీక మాసం ఎక్కడా? పాపాత్ముడనగు నేనెక్కడా? ఈ విష్ణాలయమునందు ప్రవేశించుటే ఎక్కడా? ఇవి అన్నీయు దైవికమగు ఘటనలే తప్ప మరొకటి కాదు. కాబట్టి నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలేనో దాని ఫలం ఎలాంటిదో విశదీకరించండి అని ప్రార్థించాడు. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థములైనట్టువే. కాబట్టి వివరిస్తాను, శ్రద్ధగా విను. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని తాను జ్ఞానశూన్యుడవుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చెయ్యాలి అని సకల శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సత్కర్మలు ఆచరిస్తే వాటి ఫలము పరమేశ్వరార్చితము వనరించినట్లు జ్ఞానం కలుగుతుంది. మానవుడు ఏ జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరింపవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరించాలి. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చెయ్యక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తూ ఉండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తూ ఉండగా, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా, అనగా ఈ 3 మాసముల యందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానం చెయ్యాలి. అటుల స్నానం ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్య చంద్ర గ్రహణ సమయములందు తదితర పుణ్య దినములయందు స్నానం చేయవచ్చును. ప్రాతకాలమున స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనము, సూర్య నమస్కారం చేయాలి. అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదములతో సరితూగే శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతి, భార్యతో సరితూగు సుఖము, ధర్మముతో సమానమైన మిత్రుడు, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుము. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వాడు 1,000,000 యాగములు చేసిన ఫలాన్ని పొంది వైకుంఠానికి పోతాడు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడు ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దాన్ని ఆచరించాలి? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి? విధానం ఎటువంటిది? సవిస్తరంగా వివరించండి అని కోరాడు. అందులకు అంగీరసుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసంద్రమున పాన్పుపై శయ్యనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాసములు అని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు వ్రతమునకు చాతుర్మాస్య వ్రతము అని పేరు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేస్తే పూర్ణ ఫలం కలుగుతుంది. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకున్నాను కాబట్టి ఆ సంగతులు మీకు తెలియచేస్తున్నాను. మొదట కృతయుగంలో వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అయిన శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదునిగాంచి ఏమీయూ తెలియని వాని వలె మందహాసంతో ఈ విధంగా అన్నాడు. నారద, నీవు క్షేమమే కదా?
త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేకుండా సాగుచున్నవా? మానవులందరూ వారికి విధింపబడిన ధర్మములు ఆచరిస్తున్నారా? ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాడు. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరుగని విషయములు ఏవీ లేవు. అయినను నన్ను వచింపమనుటచే విన్నవించుచుంటిని. అనగా నన్ను చెప్పమన్నావు కాబట్టి చెబుతున్నాను. ప్రపంచంలో కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారిట్లో విముక్తులగుదురో ఎరగకున్నాను. కొందరు భుజించకూడదనిన పదార్థములు భుజిస్తున్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార రహితులుగా, పరనిందా పరాయణులుగా జీవిస్తున్నారు. అట్టి వారిని సత్కృతతో పుణ్యాత్ములను వనర్చి రక్షింపుము అని నారదుడు ప్రార్థించాడు. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలదీ మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుతున్నాడు. ప్రపంచమంతటినీ తన మాయలో వీక్షించి రక్షిస్తున్న దామోదరుడు వారి వారి భక్తి శ్రద్ధలను పరీక్షిస్తున్నాడు. పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, పుణ్యాశ్రమాలు తిరుగుతున్నాడు. ఆ విధంగా తిరుగుతున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేస్తున్నారు. కొందరు ఈ ముసలివాన్తో మనకేం పని అని ఊరుకున్నారు. కొందరు గర్విష్ఠులయ్యారు. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకున్నారు. వీరందరినీ భక్త వత్సలుడగు శ్రీహరి గాంచి వీరిని ఎట్లు తరింపచేతునా అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపం విడిచి శంఖ, చక్ర, గద, పద్మ, కౌస్తుభ, వనమాల్యాదలంకారయుతుడై నిజ రూపాన్ని ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను ముని జన ప్రీతికరమగు నైమిసారణ్యానికి వెళ్ళాడు. ఆ వనంలో తపస్సు చేసుకుంటున్న మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమాలకు అర్థించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవమగు ఆ లక్ష్మీనారాయణులను ఈ విధంగా స్తుతించి స్తోత్రం కావించారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సశేషం. ఇంతవరకు మీరు కార్తీక పురాణ కథలు 18వ రోజు 18వ అధ్యాయంలో సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావములు అను విషయములను తెలుసుకున్నారు. రేపటి భాగంలో అనగా కార్తీక పురాణ కథలు 19వ రోజు 19వ అధ్యాయంలో చాతుర్మాస వ్రత ప్రభావ ఫలితములు మొదలైన విషయాలను తెలుసుకుందాం. ఓం నమ శివాయ సిద్ధన్నమః. ఓం నమ శివాయ సిద్ధన్నమః. ఓం నమ శివాయ సిద్ధన్నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.